యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు ఇప్పుడు దాకా బోధించినటువంటి మొదలని మరొకసారి ప్రార్థన రూపంలో ఆయన చేస్తున్నాడనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఎందుకు చేస్తున్నాడు అంటే శిష్యుల యొక్క ఆనందం కొరకు, శిష్యుల యొక్క ఆదరణ కొరకు ఆయన ఈ పనిని చేస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇందాక మనం నెహెమ్యా గ్రంథంలో మాట్లాడుకున్నట్లుగానే వాక్యము దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగు చేసింది. ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి నెహెమ్యా శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి యాజకులు ప్రభువుని ఆరాధన చేయమంటా ఉన్నారు. ప్రభువుకి దినాన్ని ప్రతిష్ఠించి ఫెలోషిప్ చేసుకోమని చెప్తున్నారు, ప్రభుని కొనియాడమని చెప్తున్నారు. ఈ విధంగా వారు ఆజ్ఞాపించినట్లు మనం చూసాం కదా. అలాగనే ప్రభు కూడా శిష్యుల్లో ఉన్నటువంటి బలహీనత, శిష్యుల్లో ఉన్నటువంటి దుఃఖము, శిష్యుల్లో ఉన్నటువంటి ఆందోళనను బయటికి తీసి చూపించడం మాత్రమే కాకుండా తర్వాత ఆ దుఃఖము సంతోషముగా మారినట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారి ఎదుటనే నిలబడి. కాబట్టి దేవుడు మహింపరచబడిలాగన తన శిష్యులకు సంతోషము కలుగులాగన తన శిష్యుల్లో ఉన్నటువంటి ఆందోళన వల్ల వచ్చినటువంటి దుఃఖం వల్ల వచ్చినటువంటి పశ్చాత్తాపం కదా, ఇట్లాంటివన్నీ తిక్కలుగా మనలో వస్తుంటాయి. ఎందుకనంటే మనం పడిపోయిన స్వభావం కలిగిన వారు. అయితే ఈ తిక్కలని మనం తెలుసుకోవాలి. అయ్యో ఇదేందో నేను చాలా గొప్పోడిని, ఇవన్నీ భరిస్తున్నాను, నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను, నా సంగతి ఎవడికి తెలుసు, నా పరిస్థితులు ఎవడికి అర్థం కాదు, ఓవర్ యాక్షన్ చేయకుండా ఏం చేయాలి? ఇవన్నీ తిక్కల ఆలోచనలు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇట్లాంటివన్నీ నాకు అని అంటే, నేను బలహీనుడిని కాబట్టి, నేను పాపిని కాబట్టి, నేను పడిపోయిన స్వభావము కలిగిన వాడిని కాబట్టి అని వారు ఈ ఆలోచన వల్ల, ఆ ఆలోచన వల్ల వచ్చేటువంటి దుఃఖం వల్ల, పశ్చాత్తాపం వల్ల అన్నీ కలగలుపున్నారు. విశ్వాసులు కదా మరి. బలహీనత ఒకటే ఉండదు, బలహీనత దుఃఖంలో తీసుకెళ్తుంది, దుఃఖం పశ్చాత్తాపంలో తీసుకెళ్తుంది, ఆటోమేటిక్ జరుగుతాయి. కాబట్టి వారు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ దుఃఖంగానే ఉండకూడదు, కానీ అది సంతోషంగా మారాలని ఆయన చేస్తున్న ప్రార్థన అని మనం అనుకోవచ్చు. అందుకనే 13వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన ఏం చెప్తాడో చూడండి. 13వ వచనంలో ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు నేను ఈ మాట చెప్తా ఉన్నాను. నా ద్వారా కలిగేటువంటి సంతోషము, లేకపోతే నాలో ఉన్నటువంటి సంతోషము వారిలో ఏమవ్వాలి? పరిపూర్ణమవ్వాలి. వారు సంతోషంలో పరిపూర్ణులై ఉండాలని నేను ఈ మాటలు చెప్తున్నానని వారి ఎదుటనే ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా పరిపూర్ణమవుతుంది? తండ్రి, వారు నీవారు, నువ్వు లోకముల నుండి వారిని వేరు చేసి నా చేతికి అప్పగించావు అని చెప్పాడు. ఇంకా కొన్ని మాటలు ఆయన చెప్పిన మాటలు ఏంటో మనం చూస్తాం. ఇవన్నీ వింటా ఉన్నప్పుడు వారికి సంతోషం. ఏం సంతోషం అది? మాకే డోకా లేదు, మేము విశ్వాసం, ఏం పర్లేదు అనే సంతోషమా? అది ఆ సంతోషం కాదు. మేము దేవుని బిడ్డలం, చూడండి మేమంతా బాగానే ఉన్నాం అని ఊరికే పైకి చెప్పుకునేటువంటి సంతోషమా? ఆ సంతోషం కాదు. ఇదేం సంతోషం అనంటే, మేము బలహీనలము, మేము ఊరకనే దుఃఖంలోకి వెళ్ళిపోయేటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నాం. అదేందా మిన్ని కూడా చెప్తుంది అనమాట ఒక్కోసారి. ఇప్పుడు నా ఊరికి ఏడుపు వచ్చింది అనుకోండి, ఊరికి ఏడుపు వస్తే గొడ్డల్లో కన్నీళ్లు కుక్కుని దాన్ని బయటికి తేకుండా ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అనంటే, చాలా చిన్న విషయానికి ఏడుస్తున్నాను,
దీనికి కూడా ఏడుస్తున్నా ఈ పిల్ల అనుకుంటారేమో నాముషి అనమాట. అది కూడా ఉండదు. తాడి చెట్లాగా ఎదిరిన వాళ్ళకి అది కూడా ఉండదు కనీసం. ఇంత చిన్నదానికి ఏడుస్తానని సిగ్గు అని అనుకుంటారేమో అని చెప్పి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం ఏడుస్తున్నావు కదా అని అంటే స్ట్రెస్ చేసి అడిగామనుకోండి, అప్పుడు ఏమో దానికి అయ్యే వస్తున్నాయి నాకు తెలియదు అని చెప్పి వేషాలు వేస్తాడు. అర్థవుతుందా? మన సెల్ ఫోన్ పుస్తకంలో ఏముందో చెప్పించుకొని మనం చెప్పింది కదా, ఎందుకంటే ఊరకనే ఎందుకు ఏడుపు వస్తుంది, ఎక్కువ సెల్ ఫోన్ చూస్తే ఊరకనే ఏడుపు వస్తుంది. ఎవడేమన్నా ఏడుపు వస్తుంది, ఎవడేమన్నా మంచి కోసం అన్నా కీడు కోసం అన్నా ఏమన్నా ఏడుపు వచ్చేస్తుంది. చూడండి, పసిపిల్లలు కూడా చెప్తే అర్థం చేసుకునేటువంటి విషయం. అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. బుద్ధి జ్ఞానం లేకుండా ఊరకనే ఈ విధంగా చాలామంది ఏడుస్తూ ఉంటారు. అలాంటి స్వభావం ఉండకూడదు, తప్పది. విశ్వాసులకు అసలు ఉండకూడదు. విశ్వాసులు ఐడెంటిఫై చేయాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు విశ్వాసులు ఐడెంటిఫై చేసుకోవాలి తమ్ము తాము. అరే ఎందుకు ఈ దుఃఖం నాకు వస్తుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి. నేను మీకు కనిపించను, నేను వెళ్ళిపోతాననగానే దుఃఖం, ఇదేంటిది వెళ్ళిపోతానంటున్నాడు, అయ్యో నా పరిస్థితి ఏంటనేటువంటి పశ్చాత్తాపం కాదు ఇది. లోకానుసారమైన దుఃఖం మనం మాట్లాడుకున్నాం కదా. ఎట్ట వెళ్ళిపోతాడు ఏంటి, ఇట్లాగ అంటున్నాడు ఏంటి, ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు ఏంటి, మనం టెన్షన్ తెప్పిస్తున్నాడు ఏంటి, అర్థమయ్యేలాగా మాట్లాడు. ఇప్పుడు అర్థమైంది అన్నాడు, ఏదో చెప్పినాను అదేదో అర్థమైనట్టు ఉచిదే. ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు చూసారా. ఈ డ్రామాలు ఆడుతున్నట్టు వాళ్ళకు కూడా తెలుసు. చిచి ఇదేంద్రా నాయన, ఇంత బలహీనంగా ఉన్నాము, ఇంత దరిద్రంగా ఉంది మన పరిస్థితి అని చెప్పి మళ్ళా బాధ. విశ్వాసాలు కదా, ఏమొస్తుంది మళ్ళా బాధ వస్తుంది. చూడండి, ఈ పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రభువారిని, వారి దుఃఖాన్ని అది దుఃఖంగానే ఉంచకుండా దాన్ని సంతోషముగా మార్చడానికి, ఈ సంతోషము ఆయన సంతోషం. ఇది ఎలాంటి సంతోషం అనంటే పైకి కనిపించేటువంటి సంతోషం కాదు, ఊరికనే కేరింతలు కొట్టే సంతోషం కాదు, కానీ హృదయంలో దుఃఖాన్ని పెట్టుకొని, హృదయంలో పశ్చాత్తాపాన్ని పెట్టుకొని, మా ప్రభు మాకున్నాడు, మా ప్రభు నాకు వాగ్దానాలు ఇస్తున్నాడు, అవి మాకు చాలు అని ఆయన మీద నిశ్చింతగా ఆనుకోవడం వల్ల కలిగేటువంటి సంతోషం. ఆ సంతోషము వారికి కలగాలి. ఎంతగా పశ్చాత్తాపడితే అంతగా ఈ సంతోషంలో వాళ్ళు స్థిరపడతారు. అదవుతుందా? కాంట్రాస్ట్ అర్థమవుతుందా? ఇటువంటి సంతోషాన్ని వాళ్ళకి కలిగించడానికి ప్రభు ఈ మాటలు చెప్తున్నట్లుగా మనం ఆల్రెడీ చూసాం కదా. ఈ సంతోషము ఎటువంటి సంతోషం అనంటే మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు చెప్పినటువంటి మాటలు చిన్న అక్షరాలు కనిపిస్తున్నాయా? చదవగలుగుతున్నారా? చదవగలిగితే చూడండి, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రూ జాయ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈజ్ అజ్యూమ్డ్. It is rather an experience down in the depths of one's being. It is not therefore something you try to produce, but something that you are, which manifests itself in your life because you are what you are. There is nothing, it seems to me, that is so irritating as the kind of person who is obviously trying to give the impression that he is happy and joyful because he is a Christian. There is nothing that tends to make some of us more miserable, but that is a wrong sort of joy. అంటున్నాడు. అదేందా తెలుగులో చెప్తాను. నిజమైన సంతోషము మనమే ఆపాదించుకొని ఊహించుకునేది కాదు. నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషం ఉండకపోవడమే అని మనమే సెల్ఫ్ హిప్నాటిజం చేసుకొని మనమే ఆపాదించుకునేది కాదు.
నా వైపు చూడండి. నేను తెలుగులో చెప్తుంటే మళ్ళీ దాని వైపు చూస్తే ఏమర్థమైంది? నిజమైన సంతోషం మనకి మనం ఆపాదించుకొని ఊహించుకునేది కాదు, అది మన జీవితానికి ఒక లోతైన పునాది. ఏమంటున్నాడు? మన జీవితంలో లోతైన పునాదిగా ఉంటుంది. మన జీవితమే ఈ సంతోషం. అదవుతుందా? అది ఎలాంటిదంటే అదేదో నువ్వు సొంతగా నీ సొంత ప్రయత్నాలు పెట్టి తయారు చేసుకునేది కాదు. ఈ సంతోషాన్ని నువ్వు తయారు చేసుకునేది కాదు. ఈ సంతోషం సంతోషంగా ఉండు, నువ్వు సంతోషాన్ని తెచ్చుకో. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు నీకు గొప్ప ఉద్యోగం ఇస్తాడు. సంతోషం తెచ్చుకో. అంటే తెప్పించుకుంటే వచ్చేటువంటి సంతోషము కాదు, మనమే తెప్పించుకునేటువంటి సంతోషము కాదు. ఇది మన సొంత ప్రయత్నాలు పెట్టి తయారు చేసుకునేది కాదు. ఇది ఆ సంతోషము నీ జీవితానికి నిర్వచనమై ఉండాలి. దానికై అదే నీ జీవితం ద్వారా బయటికి రావాలి. ఆ సంతోషం ఎట్లా ఉంటుందంట? నీ జీవితానికే అదొక నిర్వచనమై ఉండాలంట. అది దేవుడిచ్చే సంతోషం. దానికై అదే నీ జీవితంలో నుంచి బయటికి రావాలి. దానికై అదే. మనం లాస్ట్ వీక్ గ్రామ్ స్టెయిన్స్ గారి భార్య గారి గురించి మాట్లాడుకున్నాం, గ్లాడిస్ స్టెయిన్స్ గారి గురించి మాట్లాడుకున్నాం. రిచర్డ్ వర్మ్బ్రాండ్ గారి సతీమణి అయినటువంటి సబీనా వర్మ్బ్రాండ్ గారి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. గ్రామ్ స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు, లేకపోతే రిచర్డ్ వర్మ్బ్రాండ్ గారు 14 సంవత్సరాలు తన భార్య పిల్లల నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, జైల్లో చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, వారి హృదయంలో సంతోషము సమాధానం ఉంటుందా? వారి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందా? కనిపించదు. వారు ఏదో కేరింతలు కొడుతూ ఉంటారా? ఉండరు. కానీ వారి జీవితాన్ని చూసినప్పుడు, వారి జీవితాన్ని చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయే విషయం ఏంటో తెలుసా? దెర్ ఈస్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ దేర్ లైఫ్. అది దేవుడు ఇచ్చేటువంటి సంతోషం. మన జీవితాన్ని పక్కనోడు చదివినప్పుడు అప్పుడు అరే వీడి జీవితంలో సంతోషం ఉంది అని వాడికి అనిపిస్తుంది. నీ ముఖంలో ఉండే ఎక్స్ప్రెషన్ల వల్ల కాదు, నువ్వు చెప్పేటువంటి సాక్ష్యాల వల్ల కాదు, నువ్వు పెట్టేటువంటి పలావ్ వల్ల కాదు. దేని ద్వారా తెలుసుకోవాలి నీ జీవితంలో ఆ సంతోషం ఎలా బయటకు వస్తుంది? దానికి అదే బయటకు వస్తుంది. నేను ఎంత సంతోషంగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా, జోకులు వేసుకుంటున్నా, చూడండి కావాలి ఎంత కుళ్ళు జోకులు వేస్తున్నానో అని, నీ కుళ్ళు జోకుల వల్ల కాదు సంతోషం బయటకు వచ్చేది. నేనేం డిప్రెషన్లో ఉన్నానా, చూడండి ఏం డిప్రెషన్లో లేను అని బయటికి చూపించుకోవడం ద్వారా అది బయటికి రాకూడదు. కానీ దానికై అదే కనిపించాలి. ఎలా కనిపించాలి? ఈ యాక్టివిటీస్ ద్వారా కాదు కనిపించేది. నీ జీవితాన్ని చదివినప్పుడు అది బయటపడుతుంది. వీడి జీవితంలో సంతోషం ఉంది. అదవుతుందా? నెహెమ్యా చెప్పాడు, వారు దుఃఖాకాంతులై ఉన్నారు, వారి బలహీనతల బట్టి వారు దుఃఖపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. నెహెమ్యా చెప్పాడు, మీరు ఆహారం వండుకోండి, ఆహారం లేని వారిని పిలిచి వాళ్ళకి ఆహారాన్ని పంపించండి. దుఃఖం ఉంది. శత్రుదేశం వాళ్ళు వచ్చి పట్టుకొని చెరలో వాళ్ళని తీసుకెళ్ళారు. ఏదో పర్మిషన్ ఇస్తే వచ్చారు. పేదరికంలో ఉన్నారు. యెరూషలేము కూలిపోతే కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏం లగ్జరీస్ ఉన్నాయి? వీటన్నిటికీ తోడు మళ్ళా ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివిస్తే ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తం చదవడం ద్వారా వీళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, వీరు ఇంకా ఇంత దౌర్భాగ్యంలో వీళ్ళకి అర్థమై దుఃఖపడడం ప్రారంభించారు. ఆ పర్షియా దేశంలో ఏదో వాడికి ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటూ అట్లా బ్రతికేయచ్చు. కానీ యెరూషలేమును కట్టడానికి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క ఇల్లులు, వాళ్ళన్నీ వదిలిపెట్టేసేసుకొని వాళ్ళు
పార, తాపి ఇవన్నీ పట్టుకొని బయలుదేరారు. ఎక్కడికి? యెరూషలేంకి. ఎవరు వీళ్ళందరూ? ఆఫీసర్లు, ఉద్యోగస్తులే అయి ఉండొచ్చు కొంతమంది వీళ్ళల్లో, నెహెమ్యాలాగా. వీళ్ళందరూ తాపీలు, పారలు పట్టుకొని యెరూషలేంకి బయలుదేరారు. ఏముంది సంతోషించడానికి అక్కడ? ఏం లేదు. కనీసం దేవుని వాక్యం చదివేటప్పుడన్నా ఆహా ఏం విడిచిపెట్టుకొని వచ్చావు, మీలాగా ఎవరన్నా విడిచిపెట్టుకొని వస్తారా? దేవుని మందిరాన్ని కట్టేటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మీరు ఈ పాలుభాగస్తులుగా ఉన్నారు, మీకు కొట్టినోళ్ళు లేడు, మీరు మామూలోళ్ళు కాదు అని చెప్పి వస్తే వాక్యంలో కనీసం ఉత్సాహంతో, సంతోషంతో ఇక ఇక ఇంకా మామూలుగా చెమటోడ్చి పని చేయొచ్చు. తీరా వాక్యం చదివితే వాక్యంలో ఏముందనంటే వారి బలహీనతలు చూపిస్తూ ఉంది వాక్యం. వారు ఎంతగా దూరం అయిపోయారో చూపిస్తూ ఉంది వాక్యం. మనకు చూడడానికి మనకు మనసు ఉండదు. ఎంత తప్పిపోయినా మళ్ళా తిరిగి వచ్చాను కదా అని ఎవడో కూడా మెచ్చుకోవాలి. ఎంత తప్పిపోయినా, ఎంత ప్రార్థన లేకపోయినా ఈరోజన్నా ప్రార్థన చేసుకున్నా కదా అని చెప్పి ఎవడొకడు ఏం చేయాలి? వెంటనే మెచ్చుకోవాలి. వెంటనే మెచ్చుకోవాలి. ఒక్కరోజు ప్రార్థన చేయగానే అందరికీ తెలిసిపోవాలి. అర్థమైందా? వీళ్ళు మొత్తం విడిచిపెట్టుకొని వస్తే వాక్యం ఏం చెప్తుందంటే ఇంకా వారి యొక్క బలహీనతలు చూపిస్తూ ఉంది. వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఈ దుఃఖము త్వరగా మారు మనసులోకి వెళ్ళాలి, మారు మనసు రక్షణానందంలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమైందంటే వీళ్ళు వదిలిపెట్టి వచ్చిన ఐగుప్తు వస్తే మళ్ళీ వీళ్ళకి ఐగుప్తు వచ్చి ఆడి గురించి ఆడడం ప్రారంభిస్తారు ఆటోమేటిక్గా. అటు వెళ్ళిపోద్ది. ఎప్పుడు వెళ్ళిపోద్ది అర్థం కాదు. వాక్యం గురించి ఏడుస్తుంటాడు. ఆ ఏడుపేడు కొంతసేపు అయిన తర్వాత దేని గురించి ఏడుస్తున్నాను అని అంటే ఏందేందో గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంటాడు అన్నమాట. అలాంటి స్వభావం మనందరికీ ఉంటుంది. జాగ్రత్త. అర్థమైందా? ఈ చర్చిళ్ళల్లో కొన్ని సంఘాలు అనబడేటువంటి వాటికి ఒకసారి వెళ్ళినప్పుడు ఎందో చెప్తూ ఉంటాడు, వీడు ఓని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అదేదో కష్ట సుఖాలు చెప్తుంటాడు. దేవుడు అది చేస్తాడు, దేవుడు ఇది చేస్తాడు, నువ్వు దుఃఖంలో ఉన్నావని దేవునికి తెలుసు, దేవుడికి తెలియదు అనుకున్నావా? ఈ సంవత్సరంలో దేవుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలుసా? అది ఇదని చెప్తా ఉంటే ఇంకా వీళ్ళు ఏడుపు. ఏం గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నారు? సిలువనా? యేసుక్రీస్తునా? ప్రభు చేసిన కార్యాన్న? ప్రభు నమ్మకత్వాన్న? ప్రభు ప్రేమన? దేన్ని బట్టి ఏడుస్తున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, అవమానాలని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుపు ఎప్పుడో దారి మళ్ళీపోయింది. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలియదు. ఏడుపు మాత్రం కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా చెప్పింది? కాబట్టి వీళ్ళ దుఃఖము సంతోషానికి వెళ్ళాలి, రక్షణానందానికి వెళ్ళాలి. కాబట్టి నెహెమ్యా అంటా ఉన్నాడు, మీరు సహవాసం చేయండి, మీరు ఈ దినాన్ని యెహోవాకు ప్రతిష్ఠ దినముగా పెట్టుకొని ఆయన స్తుతించడం ప్రారంభించండి. ఆయనను గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి ఆలోచన చేయండి. లోపల దుఃఖం ఉంటే ఉన్నది, కానీ ఆయన నమ్మకమైన వాడు కదా, దాన్ని బట్టి సంతోషించండి అని నెహెమ్యా చెప్తా ఉన్నాడు. వారి జీవితాలని చూస్తూ ఉన్నప్పుడు అందులో సంతోషం కనిపించాలి. మీరు సీన్ ఎలా ఊహించుకుంటున్నారు? నెహెమ్యా ఆ విధంగా చెప్పంగానే వెంటనే కళ్ళు దురుచుకొని దుఃఖపడకూడదంట, కమాన్ లెట్ us ఎంజాయ్ అని చెప్పి వెంటనే వెళ్ళి కోడిని కోసుకొని, గొర్రె కోసుకొని, జోకులు వేసుకుంటా, సొల్లు కబుర్లు చెప్పుకుంటా తిన్నారు అనుకుంటున్నారా? అని పాటలు పాడుకుంటా, క్యాంప్ ఫైర్ వేసుకొని, అంతాక్షరి ఆడుకుంటా, రండి అందరూ పిక్నిక్ లాగా. నో, వారు వండుకున్నంతసేపు వారు సహోదరు దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చి
వారు కలిసి వాళ్ళు భుజించినంతసేపు కూడా భారము కలిగిన హృదయములతోటే వారు ఉండుంటారు. పెద్ద పెద్ద కేకలు, కేరింతలు ఇలాంటివి వినిపించకపోవచ్చు. దేవుని యొక్క సువార్త సునాదాలు, దేవుని యొక్క సువార్త కేంద్రితమైనటువంటి పాటలు, గేయములు వాళ్ళ గృహాల్లో నుంచి వినిపించి ఉంటాయి. ఒకవేళ వాళ్ళు కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభు స్తుతించుకుంటా ఉన్నప్పుడు, ఆరాధన చేసుకొని కలిసి తింటూ ఉన్నప్పుడు, సహోదరుడా, నిన్ను నన్ను మన దేవుడు ఎంత కృప కలిగిన దేవుడై మనల్ని నడిపించుకుంటా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ, పాటలు పాడుకుంటూ వాళ్ళు భుజించి ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి, లేకపోతే వాళ్ళు కట్టడానికి వచ్చారు కదా, వాళ్ళు చిన్న చిన్న టెంట్లు వేసుకొని బ్రతుకుతూ ఉంటారు కదా, ఆ ప్రాంతంలో లేదా చిన్న చిన్న గృహాలు, ఆ గృహాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో వాళ్ళని తొంగి చూస్తే, వాళ్ళ వీధుల్లోకి కనుక మనం వెళ్తే మనకి ఇలాంటి కేరింతలు, ఇలాంటి ఈ బాణాసంచాలు ఇలాంటివి కనపడవు. అంతా సైలెంట్గానే ఉన్నట్టే ఉంటుంది. ఇంకా వీళ్ళు దుఃఖంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కాన్వర్సేషన్ని వింటే, వారందరూ కలిసి సహవాసం చేస్తూ సహోదరుల దగ్గర అందరూ కలిసి వారు మాట్లాడుకుంటున్నటువంటి మాటల్ని వింటే, వాళ్ళు కలిసి భుజించేటువంటి ఆ పద్ధతిని చూసినప్పుడు ఆ పద్ధతిలో అందులోనే కనిపించాలి సంతోషం, జాయ్ అందులో ఉండాలి. కేకల్లో కాదు, సొల్లు కబుర్లో కాదు ఈ సంతోషం కనిపించేది. అందుకని మార్టిన్ లార్డ్ జోన్స్ గారు ఏమంటున్నారు అంటే, there is nothing, it seems to me, that is so irritating as a kind of person who is obviously trying to give the impression that he is happy and joyful because he is a Christian. నేను క్రైస్తవుని కనుక నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆహ్లాదకరంగా ఉన్నానని ఇంప్రెషన్ని, చాలా ఆహ్లాదకరంగా ఉన్నాననేటువంటి ఒక అపీరెన్స్ని క్రియేట్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తాం. ఆ విధంగా కనపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు పెడుతూ ఉండేవాడిని చూడడం అంత చిరాకు పని ఇంకోటి ఉండదు అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు చాలా చిరాకు వస్తుంది. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతగా అంటే ఇవన్నీ తెలిసిపోతాయి, ఇవన్నీ సంఘంలో ఎన్ని బయటపడతాయి, సంఘానికి పోకపోతే ఏం బయటపడతాయి, ఏం బయటపడవు. అందరు గొప్ప భక్తుల్లాగా కనిపిస్తారు. కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ బయటపడతాయి. అలాంటి సంఘాన్ని నడిపించేవాడికే ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఒక గొప్ప సంఘ కాపరి ఆయన మార్టిన్ లార్డ్ జోన్స్ గారు. ఆయన అంటున్నాడు, చూసారా, ఇలాంటి వ్యక్తుల కంటే చిరాకోళ్ళు ఇంకొకళ్ళు ఉండర్రా బాబు అని. ఏం చేస్తుంటారంటే నిరంతరం కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను దేవునిలో సంతోషంగా ఉన్నాను, ఒకప్పుడు సంతోషం లేదు ఇప్పుడైతే సంతోషం ఉంది అని చూపించుకోవడానికి నిరంతరం ప్రయత్నం. వీళ్ళంత చిరాకోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అవుతుందా? అది అర్థమవుతుంది. ఇనీషియల్ స్టేజెస్లో అర్థం కాకపోవచ్చు. అరే ఒకప్పుడు ఈ వ్యక్తి చాలా బాధగా దుఃఖంగా ఎవరితో మాట్లాడుకోకుండా ఉండేవాడు, సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తి. ఈ అమ్మాయి ఈరోజు చక్కగా సంతోషంగా ఉంది, అందరితో మాట్లాడుతుంది, హ్యాపీగా ఉంది అని ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఒక రకమైన సంతోషంలోకి వెళ్ళొచ్చు సహోదరులు. కానీ ఒకవేళ అది కేవలం
పైకి మాత్రమే ఉన్న సంతోషం అయితే అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, బయటపడిపోద్ది. వాటిల్లో అంటే మీరు నవ్వొద్దని కాదు, జోకులు వేసుకోవద్దని కాదు, వాటిల్లోనే సంతోషాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. దేవుడిచ్చేటువంటి సంతోషం, నా సంతోషం వీరిలో ఏమవ్వాలి? పరిపూర్ణమవ్వాలి. ఆయన సంతోషము కేవలము ఈ కబుర్లలోనే కాదు కనిపించేది, జీవితం అంతట్లో కనిపిస్తుంది, తీసుకునే నిర్ణయాల్లో కనిపిస్తుంది, శ్రమ వచ్చినప్పుడు నువ్వు దాన్ని హ్యాండిల్ చేసేటువంటి పద్ధతిలో కనిపిస్తుంది, దేవుని కోసం నువ్వు తీసుకునే నిర్ణయాల్లో కనిపిస్తుంది, ప్రార్థన జీవితానికి నువ్వు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్లో కనిపిస్తుంది. వామ్ వాటర్ తీసు. చూడండి, కాబట్టి అటువంటి సంతోషము తన శిష్యులు కలిగి ఉండాలని ఇష్టపడి తన శిష్యుల కోసం ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కొన్ని విషయాలు వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాడు. 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. చూడండి, లోకము వారిని ద్వేషించు. వీళ్ళు లోక సంబంధులు కాదు. క్రీస్తు ఎలాగైతే లోక సంబంధుడు కాదో వీళ్ళు కూడా లోక సంబంధులు కాదు కనుక లోకం ఏం చేస్తుందంట? వారిని ద్వేషిస్తుంది. తర్వాత 15, చాలు. నేను మళ్ళా 16వ వచనంలో అదే మాట అంటున్నాడు కదా, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కాదు. కాబట్టి వీళ్ళు లోకానికి సంబంధించిన వారు కాదు అనేటువంటి మాటని చెప్తూనే నాలాగనే వీళ్ళు లోకానికి సంబంధించిన వారు కాదు అని చెప్తూ మళ్ళీ అది విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఓకే, నిజమేలే, తర్వాత ఎప్పుడో ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు కదా, నిత్య జీవనంలోకి తీసుకెళ్తాడు కదా, సో తర్వాత తీసుకెళ్తాడు కాబట్టి మనం లోక సంబంధులం కాదు, లోకానికి సంబంధించిన వారు కాదు, ఎప్పటికైనా పరలోకానికి వెళ్ళవలసిన వారమే అని వాళ్ళు గ్రహిస్తారేమోనని ఇక్కడ ఒక తోక పెట్టాడు అనమాట. ఏం పెట్టాడు అంటే, నాలాగనే వీళ్ళు లోక సంబంధులు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదనే పూర్తిగా మానవుడిగా బ్రతికాడా లేదా? బ్రతికాడు. పూర్తిగా దేవుడై ఉండి పూర్తిగా మానవుడిగా కూడా ఆయన ఈ లోకంలో బ్రతికాడు. సగం దేవుడు సగం మానవుడు కాదు, పూర్తిగా దేవుడు పూర్తిగా మానవుడు. సో పూర్తి మానవుడిగా ఈ లోకంలో మనం అనుభవించేటువంటి ప్రతి బలహీనతను ఆయన అనుభవిస్తూ ఆయన బ్రతికాడు. కానీ తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు ఇక్కడ తండ్రికి? నేను లోక సంబంధుణ్ణి కాను, నాలాగనే వీళ్ళు కూడా లోక సంబంధులు కాదు. నాలాగనే వీళ్ళు కూడా లోక సంబంధులు కాదు. నేను ఈ లోకంలో ఉన్నంతకాలమేమో లోక సంబంధిని, లోకంలో మంచిగా బ్రతికే వాడిని, తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోక సంబంధిని అవుతాను. ఇక్కడ ఉన్నంతకాలం దేని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి? లోక సంబంధమైన వాటి గురించే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ నేనేం మంచి చేయగలను, ఇక్కడ నేనేం గొప్ప కార్యాలు చేయగలను కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నటువంటి టాస్కులు, ఇక్కడ నాకు ఉన్నటువంటి పనులు నేను మెరుగ్గా ఎలా చేయగలను,
ఆలోచన చేయాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఏం చేయాలో ఆలోచన చేయాలి. అంతే కదా, లోక సంబంధి పరలోక సంబంధి. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ఒక లోక సంబంధిగా ఉన్నాడా? లేడు. ఆయన ఈ లోకంలో పూర్తిగా మానవుడిగా బ్రతికే సమయంలో కూడా ఆయన బ్రతికింది, ఆయన ప్రతి క్షణం కూడా ఆయన పనిచేసింది ఎవరి పనుల మీద ఉన్నాడు? ఆయన తన తండ్రి పనుల మీద ఉన్నాడు. పరలోక సంబంధమైన పనుల మీదనే ఆయన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను వడ్రంగి కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను పూర్తిగా దేవుణ్ణి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏ కుటుంబంలో పుట్టాను? వడ్రంగి కుటుంబంలో పుట్టాను, కార్పెంటర్ ఫ్యామిలీ. కాబట్టి దేవుడు వడ్రంగి వాడైతే ఎంత గొప్ప చెక్కలు చేస్తాడో చూపించాలి ఇప్పుడు నేను, అదే నా జీవితం యొక్క పర్పస్ అనుకున్నాడా? కానీ ఇలాంటి తిక్కల మాటలు చాలామంది చెప్తా ఉంటారు. దీన్ని హయ్యర్ లైఫ్ ఫిలాసఫీ అంటారనమాట. హయ్యర్ లైఫ్ థియాలజీ అంట. ఏం థియాలజీ? హయ్యర్ లైఫ్ థియాలజీ. మదర్ తెరిసా గారు చెప్పారంట. ఆ ఆశ్రమంలోకి పోయి చూస్తే వినాయకుడి బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, రాముడు బొమ్మ, కృష్ణుడి బొమ్మ, మొత్తం బొమ్మలనే ఉన్నాయి. ఎందుకు అమ్మ ఈ బొమ్మలన్నీ పెట్టుకున్నావు అని అంటే, సువార్త చెప్తామండి యేసుప్రభు గురించి. చెప్పడం అంటే ఎన్నో ఇష్టం లేనివాడు వాడు పాపం ఎట్లాగా, వాడు మా ఆశ్రమం ఉన్నాడు, వాడు కూడా ఆరాధించుకోవాలి కదా, అందుకని ఆడి బొమ్మలు అడిగి పెట్టాను. అబ్బా ఎంత గొప్పది రయ్యమా అనుకున్నారంట. ఇంట్లోంచి వదిలేసిన వాడికి, రోగగ్రస్తుడిగా ఉన్నవాడికి, కుష్ఠవ్యాధితో ఉన్నవాడికి బొమ్మలు అవసరమా? సరే, వాడు యేసుప్రభుని అంగీకరించలేదు, ఆ బొమ్మ లేకపోతే సస్తాడా? వాడికి మందు, వేళకి తిండి ఉంటే సరిపోద్ది కదా, అది సరిపోద్ది కదా. ఆమె కూడా పెట్టిందంట. ఏం చేస్తావు నువ్వు? సువార్త ప్రకటించి యేసుప్రభు నమ్ముకుంటే ఏం జరుగుద్ది అని అడిగితే ఫేమస్గా ఆమె చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఐ విల్ మేక్ ఏ ఇండియన్ ఏ బెటర్ ఇండియన్, ఐ విల్ మేక్ ఏ హిందూ ఏ బెటర్ హిందూ, ఐ విల్ మేక్ ఏ ముస్లిం ఏ బెటర్ ముస్లిం అనింది. ఏమనింది? దీన్ని హయ్యర్ లైఫ్ థియాలజీ అంటారు. ఏ మార్పు ఉండదు. నువ్వు సాధించేటువంటి పనుల్లో కొంత ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్తావు. అదే దేవుడు నీ జీవితంలో చేసేది. నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఈ లోకములో నువ్వు చేసే పనుల్లో, అంటే నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ సంపాదనలో, నీ పేరు ప్రఖ్యాతల్లో బెటర్గా మారడమే అదే దేవుడు కోరుకునేది. దానికోసం యేసుప్రభు వచ్చాడు, అదే సువార్త అని డిక్లేర్ చేసి చెప్పేసిందంట. ఎవరు? గ్రేట్ మదర్ తెరిసా గారు. ఏం చేస్తుందమ్మా గాస్పల్ అని అంటే, గాస్పల్ విల్ మేక్ ఎ హిందూ ఎ బెటర్ హిందూ అనిందంట. కులతత్వంతో అంటరాని తను చూపించేటువంటి ఒక కృష్ణుడి బోధన అనుసరించేటువంటి ఒక హిందువు, వాడు బెటర్ హిందూ అవ్వాలంటే ఏమవ్వాలి? కులాన్ని విడిచిపెట్టాలి. కులాన్ని విడిచిపెడితే వాడేమవుతాడు? వాడు హిందువే అవ్వడం. లోక సంబంధిగానే ఉండి బెటర్ లైఫ్లోకి, హయ్యర్ లైఫ్లోకి వెళ్ళడం, గొప్ప విషయాలు సాధించేవాడిగా మారడం, అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిగా మారడం,
అనేక మంది కొంతమందికి అన్నం పెట్టేవాడిగా మారడం. ఇదే సువార్త. ఇంతకు మించి సువార్త చేసేది ఏమీ లేదు అని బోధించేటువంటి తప్పుడు బోధకులు చాలామంది లోకంలో ఉన్నారు. వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువారు తన శిష్యుల గురించి ఈ విధంగా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా వీళ్ళు లోకంలో ఉన్నారు కదా, కాబట్టి లోకములో మంచోళ్ళుగా ఉంచు అన్నాడా? వీళ్ళు లోకంలో ఉన్నారు కదా, తర్వాత వీళ్ళని పరలోకానికి తీసుకెళ్తాను, ప్రస్తుతం వీళ్ళు ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారు కాబట్టి లోకములో అందరి చేత మంచి పేరు తెచ్చుకునేలాగా చెయ్యి చా అన్నాడా? అనలేదు. వీళ్ళు లోకంలో ఉన్నారు కదా, లోకములో కొన్ని మంచి పనులు చేసి గొప్ప పనులు చేసి కొంచెం మంచి పేరు తెచ్చుకున్నా చెయ్యయ్యా అన్నాడా? తర్వాత నేను వాళ్ళని పరలోకానికి ఎలాగూ తీసుకెళ్తాను అన్నాడా? అనలేదు. నేను ఈ లోక సంబంధిని కాను, నేను ఎలాగైతే ఈ లోక సంబంధిని కానో వీళ్ళు కూడా లోకానికి సంబంధం లేని వారు. వీరేం చేసినా సరే లోకము వీళ్ళని ప్రేమించదు, వీళ్ళని లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి దయచేసి, దయచేసి ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి. వీళ్ళు ఏం చేసినా లోకము వీరిని ద్వేషిస్తుంది. నేను లోక సంబంధిని కానట్లుగా వీరు కూడా లోక సంబంధులు కాదు. అయితే 15వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. అంటే వీళ్ళు లోక సంబంధులు కాదు, లోకములో వీళ్ళకి శ్రమ వస్తుంది, లోకము వీళ్ళని ద్వేషిస్తుంది, కాబట్టి లోకం నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేస్తున్నానా అంటే కాదు. వీళ్ళు ఈ లోకంలోనే ఉండాలి కొన్నాళ్ళు. ఈ లోకంలో వీళ్ళు ఉన్నంతకాలం కూడా దుష్టుడు చేతిలోకి వీళ్ళు వెళ్ళకూడదు. దుష్టుడి నుంచి వారు కాపాడబడాలి. వీరు లోకంలోనే ఉండాలి, కానీ అవిశ్వాసం కలుగు చేసే దుష్టు నుంచి కాపాడబడాలి. వీరి లోకంలోనే ఉండాలి, కానీ దుష్టుడు వచ్చి, తప్పుడు బోధకులు వచ్చి ఏం చెప్తారు అనంటే, యేసుక్రీస్తు గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుందులే యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తుతో స్నేహం చేస్తావా? యేసుక్రీస్తుని ప్రేమించాలంటావా? యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడో ధ్యానించుకొని ఆయన్ని కొనియాడి స్తుతించి ఆయనలో సంతోషిస్తానంటావా? అంతెందుకు నాన్న, అదంతా పరలోకంలో జరుగుద్ది కదా, పరలోకంలో చాలా టైం ఉంటుంది అని చేసుకోవడానికి. నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి భూమి మీద నువ్వు ఏదో ఒకటి సాధించు చాలు. భూమి మీద డబ్బులు సంపాదించు, అది నువ్వు చేయాల్సింది ఫస్ట్. భూమి మీద మనుషుల్ని సంపాదించు, భూమి మీద కొంతమందిని మెప్పించడానికి బ్రతుకు, కొంతమందిని సంతోషపెట్టడానికి బ్రతుకు. దానికోసం నువ్వు బ్రతుకు, పరలోకానికి పోయిన తర్వాత యేసు ప్రభు కోసం బ్రతుకుదులే అని చెప్పే దుష్టుని చేత, సాతాను చేత పంపబడినట్లుగా ఉన్నటువంటి బోధకులు ఉంటారు. వాళ్ళు ఎంత గొప్ప బోధకులుగా, ఎంత ఫేమస్ పీపుల్ లాగా మనకు కనిపించవచ్చు, గొప్పోళ్ళలాగా మనకు కనిపించవచ్చు, కానీ ఈ బోధలు ఎక్కడి నుంచి వచ్చిన బోధలే? ఖచ్చితంగా దుష్టుని నుంచి వచ్చిన బోధలే. గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి అయినా కావచ్చు. కాబట్టి ఈ దుష్టు నుంచి వీళ్ళని తప్పించి ప్రభా, వీళ్ళు నాలాగా ఉండాలి. వీళ్ళు ఎలా ఉండాలి? నాలాగా ఉండాలి. నేను పరలోక సంబంధిని, పరలోక రాజ్యపు పనుల మీదనే ఉన్నాను. చక్కలు చేసుకుంటా కూర్చోలే. నేను పరలోక సంబంధిని, పరలోక సంబంధమైనటువంటి పనులు నేను చేయడానికే ఈ లోకంలో బ్రతికాను. వాటిని చేయడానికి సిద్ధపడాలి, ఎదగాలి, వాక్య లేఖనాలను నేర్చుకోవాలి, లోబడ్డం నేర్చుకోవాలి, బాధ్యతగా ఉండడం నేర్చుకోవాలి, కష్టపడడం నేర్చుకోవాలి. పూర్తిగా మానవుడు అయిపోయాడు కదా, మనకు వచ్చేటువంటి అనుభవాలన్నింటిలో సహానుభావుడిగా ఉండాలి కదా. ఇవన్నీ నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఉండాలి. ఉన్నాడు, ఇవన్నీ నేర్చుకున్నాడు,
లోబడ్డం నేర్చుకున్నాడు, తగ్గింపు నేర్చుకున్నాడు, కష్టపడడం నేర్చుకున్నాడు, పేదరికంలో ఉండడం నేర్చుకున్నాడు, దుఃఖంలో ఉండడం నేర్చుకున్నాడు, రోగంలో ఉండడం నేర్చుకున్నాడు. అదొంత చెప్పింది. దానికోసము ఆయన తన తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా చేస్తున్నది తన తండ్రి పనుల మీద ఉండడానికి కోసమే, అవునా కదా? 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తల్లికి చెప్పినటువంటి మాటది, అమ్మా నేను నా తండ్రి యొక్క పనుల మీద ఉండాలని నీకు తెలీదా? 4 రోజులు కనపడకుండా ఉప్పు తెప్పలు పెట్టి చెప్పిన మాట అన్నమాట. కనపడకుండా ఎవరికి నిశ్చివసగా ఎవరికి అటు ఇటు తిరగల. ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. వీళ్ళకు ఉండాలి బుద్ధి. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన పుట్టింది దేనికి? ఆయన ఎవరు? ఆయన ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యములోకి సంబంధించిన వ్యక్తి. ఆయన లోక సంబంధి కాదు. ఆయన ఎక్కడ ఉంటాడు? దేవుని ఆలయంలో ఉంటాడు. డైరెక్ట్గా వెళ్ళిపోతే అయిపోయా, అంతేనా? లేకపోతే ఈ ప్రయాణంలో కూడా డైరెక్ట్గా అక్కడే ఉంటాడులే అని చెప్పి నిశ్చింతగా వెళ్ళిపోతే పోయా. అఫ్కోర్స్ తల్లిదండ్రుల తర్వాత కొంచెం భయం ఉంటుంది. ఆ భయాన్ని ప్రభు ఏం అనలేదులే, కానీ ఆ భయం కాకుండా ఎక్కడున్నాడో అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు ఆమెను గద్దించాడు. భయపడ్డం ఓకే, కానీ ఎక్కడుంటానో అని నీకు ఎందుకు ప్రశ్న వచ్చింది? నేను ఎక్కడుంటాను నీకు తెలీదా? నేను నా తండ్రి పనుల మీద ఉంటాను, ఇంకెక్కడ పోతాను? ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, వీరు నా అలాంటి వాళ్ళే అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను లోకంలో పంపించినట్లుగా నేను వీళ్ళని లోకంలోనికి పంపించాను. తన శిష్యుల గురించి, అంటే విశ్వాసుల గురించి, అంటే నీ గురించి నా గురించి ఆలోచించండి. అర్థమవుతుందా? ఏం ప్రార్థన చేస్తున్నాడు? నన్ను నువ్వు పంపించిన వీళ్ళు, నేను లోక సంబంధిని కాను, వీళ్ళు కూడా నాలాగనే లోక సంబంధులు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇంకా పరలోకానికి రాలేదని కాదు దాని అర్థం. వీళ్ళు భూమి మీద ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బ్రతుకుతున్నది పరలోక సంబంధమైన వాటి కోసమే. పరలోక సంబంధమైన క్రియల నిమిత్తమే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అలాగనే వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు, నేను అలాగనే. కాబట్టి వీళ్ళని లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. దుష్టుడు వాళ్ళని పట్టుకోకుండా, వాడికి కీడు చేయకుండా, అలాగనే వాళ్ళ విశ్వాసాన్ని కూడా పాడు చేయకుండా వారిని కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. స్క్రీన్ మీద చూసారా? ఇటర్నల్ లైఫ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫర్ అ బిలీవర్. నువ్వు విశ్వాసమైతే నిత్య జీవము నీకు ప్రారంభమైపోయినట్టే. నువ్వు విశ్వాసమైతే ఈ లోకంలో హయ్యర్ లైఫ్ ఫిలాసఫీ ఆచరిద్దాం, పరలోకానికి వెళ్ళాక యేసయ్య గురించి ఆలోచించుకుందాం అనుకుంటే కుదరదు. ఎందుకు? నీ ఇటర్నల్ లైఫ్ నువ్వు రక్షింపబడిన నాడే ప్రారంభమైంది. నిత్య జీవము నాకు ప్రారంభమవుతుందని నమ్మి నిత్య జీవంలోకి అడుగు పెట్టడమే రక్షించే విశ్వాసం. అదే రక్షించే విశ్వాసం. యేసుప్రభు చచ్చిపోయాడు, నా పాపాలకు క్షమించాడు, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటా, అప్పుడు నన్ను మంచి పౌరునిగా తీర్చిదిద్దుతాడు ఈ లోకంలో, దానికోసం నేను యేసుప్రభుని నమ్ముకుంటానంటే అది రక్షించే విశ్వాసం కాదు. నువ్వు రక్షింపబడలేదు. యేసుప్రభు నీ కోసం చచ్చిపోయాడు, నీ పాపాలన్నీ క్షమించేస్తాడు, నువ్వు పరలోకానికి నీకు తీసుకెళ్తాడు. ఎప్పుడో పరలోకానికి నిన్ను ఆయన వచ్చి నువ్వు చచ్చిపోయినప్పుడు ఎప్పుడో పరలోకం ఉందిలే, సరే అది పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు అనుకో, నీ సంతోషం పెరుగుతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీకు డబ్బులు వస్తాయి, నువ్వు గొప్ప విషయాలు సాధిస్తావు, ఉన్నతమైన స్థానంలో ఉంటావు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకో. లోకములో అంత సక్సెస్ పొందుకున్న తర్వాత, లోకం కోసం నువ్వు బ్రతికిన తర్వాత, లోకంలో అన్నీ నువ్వు సంపాదించుకున్న తర్వాత, అప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ నువ్వు చచ్చిపోయి అప్పుడు పరలోకానికి వెళ్తావు. అప్పుడు యేసుప్రభు గురించి ఆలోచిద్దు. కానీ ప్రస్తుతం ఒక నమ్ము చాలు. యేసుప్రభు చచ్చిపోయాడంట, నాకు డబ్బులు ఇవ్వడానికి,
నా జీవితాన్ని మెరుగుపరచడానికి, నాకు ఘనత ఇవ్వడానికి యేసుప్రభు చచ్చిపోయాడంట. నమ్ముకుందాం, బాప్టిజం తీసుకుందాం అనేసి బాప్టిజం తీసుకోవాలా? అది సువార్తే కాదు, అది విశ్వాసమే కాదు, ఫేక్ ఇదంతా. అర్థమవుతుందా? నిజమైన విశ్వాసం అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తు తండ్రి చేత ఎలా పంపబడ్డాడో నన్ను కూడా లోకంలోనికి అలాగనే పంపిస్తున్నాడు అని నమ్మడం. నిత్య జీవం ఎప్పుడో నేను చచ్చిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే నిత్య జీవములా నా జీవితంలో ప్రారంభమవుతుంది. నిత్య జీవితంలో నేను అడుగు పెడుతున్నాను, నిత్యత్వం కోసం బ్రతకడం ప్రారంభిస్తాను అని భావించడం. అది రక్షించే విశ్వాసం, అది రక్షింపబడినటువంటి వ్యక్తి జీవితం. గుర్తుపెట్టుకోండి. తర్వాత 17 నుంచి చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోనికి పంపితిని. 19 వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఏంటంట? వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయయ్యా అని ప్రార్థన చేస్తాను. ఏంటి సత్యము? ఏంటి సత్యము? ఈరోజు దైవజనులు అనబడేటువంటి అనేక మందికి సత్యం అంటే ఏంటి అని అడగండి, 100 కహానీలు చెప్తారు. ఇదొకటి నాకు బాగా తెలిసిన దైవజనుడు. నన్ను ఆత్మీయంగా బలపరచడానికి ఎంతో ఉపయోగపడినటువంటి వ్యక్తి. రక్షింపబడిన కొత్తలో ఆయన చెప్పిన వాక్యం ఎవరికే విందామని చెప్పి యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తూ ఉంటే పిచ్చికిపోతాం, మెంటల్ ఎక్కుతుంది. మెంటల్ ఎక్కుతుంది అన్నమాట. ఈ ఆత్మీయ పదాలకి వాళ్ళు ఇచ్చేటువంటి నిర్వచనాలు వింటే పిచ్చికిపోతాను. సత్యం అంటే ఏంటి అని అంటే ఇక చెప్పుకుంటూ వస్తాడనమాట. ఆ సత్యం అంటే సత్యమందు ప్రతిష్ఠించుము అని యేసుప్రభు ప్రార్థన చేశాడు. సత్యం అంటే ఏంటి ఈరోజు మనం చూద్దాం. గంటసేపు ప్రసంగం, ఆ ఒక్క పదం గురించే గంటసేపు ప్రసంగం. ఏంటి సత్యం అని అంటే? ఏంటి సత్యం అని అంటే? డబ్బులు సంపాదించుకోవడం దగ్గర నుంచి, మనుషుల దగ్గర మెప్పు పొందడం దగ్గర నుంచి, ఉద్యోగంలో ఉన్నతమైన సక్సెస్ పొందుకోవడం దగ్గర నుంచి, వాక్యం నేర్చుకోవడం దగ్గర నుంచి, చర్చిలో డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి, మిషనరీ సేవకి వెళ్ళడం దాకా మొత్తం సత్యమే. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏంటయ్యా సత్యం అని అంటే? ఏవైనా చెయ్యి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే చెయ్యి, కానీ బెటర్గా చెయ్యి, అదే సత్యం. అదవుతుందా? బెటర్ లైఫ్ థియాలజీ. మారుమనసు పొందావా? మారుమనసు పొందాలనుకుంటే ఏంటి? మారుమనసు పొందడం అంటే ఏంటి? ఏం లేదు. మారుమనసు పొందడం అంటే యేసుప్రభు నా కోసం చచ్చిపోయాడు, నా పాపాలను క్షమిస్తాడని ఒప్పుకో. ఫస్ట్ ఒప్పుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావో అదే చెయ్యి, బెటర్గా చెయ్యి. ప్రభువా ఇప్పుడు ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను అదే బెటర్గా చేయాలి ప్రభువా. ప్రస్తుతం డబ్బులు సంపాదించుకున్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇందులో ప్రమోషన్ రావాలి. అదే విశ్వాసం. ప్రమోషన్ వచ్చిందా? విశ్వాసంలో ఒక మెట్టు ఎక్కావు. అదేంది చెప్పింది? నువ్వేం చేస్తున్నావు అదే చెయ్యి, ఇంకా కొంచెం ఎక్కువగా చెయ్యి, ఇంకా కొంచెం బెటర్గా చెయ్యి అనేటువంటిది విశ్వాసం కాదు. దానికోసం కాదు ప్రభు మనల్ని ప్రతిష్ఠించాలనుకుంటుంది. సత్యమందు మనల్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. ఈ లోకంలోకి ప్రభు వచ్చినట్లుగా మనల్ని లోకంలోనికి పంపాలని అనుకుంటున్నాడు. యేసయ్య పరలోకము రాజ్యంలో ప్రభు తన తండ్రి పని మీద ఎట్లయితే బ్రతికాడో ఆ విధంగా మనం బ్రతకాలి. ఆ విధంగా మనం బ్రతకడానికి యేసుక్రీస్తులో మనకు కావలసిన కృప ఉన్నది. ఆ కృప ఇవ్వాలంటే
మనం ఆయనకు స్నేహితులుగా మారాలి. శత్రువులుగా ఉన్నాం కాబట్టి మనల్ని రికన్సైల్ చేసుకోవడానికి, మనల్ని స్నేహితులుగా మార్చుకోవడానికి ఆయన సిలువలో మరణించాడు. మనల్ని స్నేహితులుగా చేసుకోవడానికి సిలువలో మరణించాడు. స్నేహితులుగా చేసుకుని మనతో స్నేహం చేసి మనల్ని బలపరుస్తున్నాడు. దేనికి బలపరుస్తున్నాడు అంటే పరలోక సంబంధమైన కార్యాలను చేయడానికి. దేనికి బలపరచాలనుకుంటున్నాడు అని అంటే నీ జీవితము తల్లకిందులు చేయడానికి. దేనికి బలపరచాలనుకుంటున్నాడంటే నువ్వు పట్టే చేపలు మెరుగ్గా పట్టమని కాదు. తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి పేతురుకు చేపలనిచ్చాడు, అద్భుతం చేశాడు. కానీ పేతురు పడ్డ చేపల దగ్గరే కూర్చొని లేడు. చేపలు పడ్డాయి, చేపలు పడిపోయేలాగా సహాయం చేశాడు, బాగానే ఉంది. చేపల్ని పూర్తిగా అమ్ముకొని వాటిని ఎంజాయ్ చేయక మునిపే నన్ను వెంబడించు బాబు, ఇక చాలు అన్నాడు. ఆ చేపలన్నిటిని తిని రిటైర్ అయిన తర్వాత అన్నాడా? అనలే. ఎప్పుడు అన్నాడు? పడ్డాయి, ఇంకా ఆ చేపలు ఎన్ని ఉన్నాయి కూడా లెక్క కూడా పెట్టుకోవాలా. అప్పుడే చాలు నాన్న, ఇక వెళ్దాం పద, నేను మనుషుల్ని పట్టి జాలరుగా చేస్తాను, చేపలు పట్టింది చాలే అన్నాడు. వెంబడించాడు. వెంబడించడానికి శక్తిని ఎవరిచ్చారు? కృపను ఎవరిచ్చారు? నమ్మకమైనటువంటి ప్రభు కదా. అది సత్యము. సత్యం అంటే ఇది. ఆయన్ని వెంబడించవలసిన వారమే ఉన్నామనేది సత్యం. నీ వాక్యమే సత్యం. నువ్వు పంపిన యేసు క్రీస్తు నీ విశ్వాసం నుంచి ఆయన వెంబడించడమే నిత్య జీవం. శిష్యులందరూ అలాగొచ్చిన వాళ్ళే. వాళ్ళు ఉన్న పనిలో బెటర్గా మారిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఉన్న పనిలో బెటర్గా మారడం కాదు. ఇది బెటర్ లైఫ్ థియాలజీ కాదు. ఇది బెటర్ లైఫ్ థియాలజీ కాదు, ఇది న్యూ లైఫ్ థియాలజీ. ఏం థియాలజీ? యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి. నూతనమైన నిర్ణయాలు వస్తాయి, నూతనమైన లైఫ్ స్టైల్స్ వస్తాయి, నూతనమైన ప్రణాళికలు వస్తాయి, నూతనమైనటువంటి టైం మేనేజ్మెంట్లు వస్తాయి. అన్నీ నూతనం అవుతాయి. అర్థమవుతుందా? నేను అలానే వచ్చాను, వీరిని కూడా అలాగనే లోకంలోనికి పంపిస్తున్నాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు 19 చూడండి. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నేను ఎలా బ్రతుకుతున్నాను? ప్రభు కోసం, దేవుని కోసం, తండ్రి ఇచ్చినటువంటి పని కోసం ఎలా యేసు ప్రభు వారు బ్రతికారు? తాను ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేనికోసం ప్రతిష్ఠ చేసుకున్నాడు? తన తండ్రి ఇచ్చినటువంటి టాస్క్ కోసం తాను ప్రతిష్ఠ చేసుకొని లోకంలో జన్మించాడు. క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఒక్కరోజు భూమి మీద ఆయన పుట్టాడు, ప్రారంభించాడు. ఆ భూమి మీద పుట్టినప్పుడు దేవునికి సంబంధమైనటువంటి, దేవునితో సమాన అనుభవముగా ఉండడాన్ని పూర్తిగా విడిచిపెట్టుకున్నాడు లేదా? ఉన్న స్థితిలో అధికమైనటువంటి స్థానానికి వెళ్ళాడా? లేకపోతే పూర్తిగా నూతనమైన జీవితాన్ని తన తండ్రి కోసం ప్రారంభించాడా? తన తండ్రి ఆజ్ఞను శిరస వహించి ఆయన నూతనంగా ప్రారంభించాడు. సరే, కొన్నాళ్ళు సిద్ధపడ్డాడు. 30 సంవత్సరాల దాకా ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. సంఘంలో ఉన్న స్థానిక ఉన్నటువంటి ఆ యొక్క మందిరంలో ఉన్నాడు, సినగోగుల్లో ఉన్నాడు, రకరకాల చోట్ల ఉన్నాడులే. కానీ చక్కగా వాక్యం నేర్చుకున్నాడు. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఇంకొక నూతనమైనటువంటి మలుపు. శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త ప్రకటన వైపు 33.5 సంవత్సరాలు అయిపోయినాయి. అలాగనే అంతకంతకు ఎదుగుతూ ఉందాం అనుకున్నాడా? అంతకంతకు బెటర్గా చేసుకుంటా ముందుకెళ్ళిపోదాం అనుకున్నాడా? కలకాలం ఇట్లాగనే అనుకోలే. మరలా ఇంకొక నూతనమైనటువంటి నిర్ణయం.
మహిమపరచబడేటువంటి సమయం వచ్చింది, నా దేవుణ్ణి మహిమపరిచే సమయం వచ్చింది. ఇట్లాగనే ఉంటాను అనుకోబాకండి, నేను వెళ్ళిపోతాను, నీకు కనిపించను. నా తండ్రిని మహిమపరచాలంటే మీ పాపముల నిమిత్తం నేను మరణించాలని వచ్చిందే దానికోసం. ఇంకొక నూతనమైన మలుపుకు నేను సిద్ధం. ఏంటది? శిలువ మరణాన్ని అనుభవించడం, ఆ శిలువ శ్రమల గుండా వెళ్ళడం. టు వాక్ త్రూ దట్ రోడ్ ఆఫ్ పెయిన్ and to die on that cross and to be put in the grave. ఉన్న దాంట్లో అంతకంత ఎదుగుతూ కాదు, కానీ దేవుని తన తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం ఎప్పటికప్పుడు నూతనపరచబడేటువంటి ఆత్మీయ జీవితం. ఇది ప్రభువారు మనకు చూపించినటువంటి సత్యం, ఇది ప్రభువారు మనకు చూపించిన మాదిరి. ఇదే ప్రభువారు ఈ విధంగానే శిష్యులైనటువంటి వారిని లోకంలోకి పంపించదలుచుకొని తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ మరీ పంపిస్తూ ఉన్నాడు. తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ మరి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆ పంపిస్తూ ఈ మాట చెప్తా ఉన్నాడు, నన్ను నేను సత్యం నందు నన్ను నేనేం చేసుకుంటున్నాను, ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. తండ్రి, నన్ను నేను శిలువ మరణాన్ని అనుభవించడానికి నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. వారికంటే ముందుగా నేను నడవడానికి నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నేను కనుక నన్ను నేను ప్రతిష్ఠ చేసుకోకపోతే, వీళ్ళ ముందుండి నడవకపోతే వీళ్ళు తప్పిపోతారు. నేను ముందుండి నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొని శిలువ వేదనకు నన్ను నేను అర్పించుకోకపోతే, వీళ్ళల్లో ఎవరో ఒక తప్పుడు బోధకుడు లెగుస్తాడు. వాడేం బోధిస్తాడు, ఇంక అయిపోయింది, ఇంకెంతకంతకు. ఇంకా ఆత్మీయ జీవితం అంటే ఏంటి? ఏదో కొత్త కొత్త విషయాలు చేయడం కాదురా బాబు. ఆత్మీయ జీవితం అంటే ఏం లేదు, నువ్వు చేసే పని బెటర్గా చేసుకుంటే వెళ్ళిపో, అదే ఆత్మీయ జీవితం. విలియం కేరీ గారికి అదే చెప్పారు. విలియం కేరీ, నువ్వు చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు, నీ జాబ్ ఏదో నీ వ్యాపారం నువ్వు చేసుకుంటూ ఏదో చిన్న సంఘానికి నువ్వు పాస్టర్గా పనిచేస్తున్నావు, మంచిగా బోధ చెప్తున్నావు, 50 మంది 60 మంది వస్తున్నారు. ఇలాగనే ఈ 60 మంది 100 మంది 200 మంది 2000 మందిగా నువ్వు అంతకంతగా అభివృద్ధికి అయిపోయి నువ్వు వెళ్ళిపోవడమే దేవుని చిత్తం. ఇప్పుడు ఇండియాకి పోయి మళ్ళా ఫస్ట్ నుంచి ఎత్తుకుంటావా? పిచ్చోడ్లాగా ఉన్నావు నువ్వు, మలేరియాలో వచ్చి సస్తావు. రాక్షసులు వాళ్ళందరూ, పిచ్చోడ్లాగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళబాక, ఇండియాకి అస్సలు వెళ్ళబాక, ఈడే ఉండు అన్నారు. కానీ విలియం కేరీ తట్టుకోలేకపోయాడు. దేవుని సత్యము ఆయన బలవంతం చేసింది. ఎందుకో తెలుసా? తన ప్రభు తనకంటే ముందుగా తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా విశ్వాసులు పట్టించుకోరు. ఎందుకో తెలుసా? వారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదురుగా తన్ను తాను ప్రతిష్ఠించుకొని ఆ శిలువ మార్గంలో ముందుకెళ్ళాడు. కాబట్టి ప్రతిరోజు సిలువనెత్తుకోవడానికి విశ్వాసులు కూడా ఏం చేస్తారు? సిద్ధపడతారు. చూడండి, ఆ స్క్రీన్ మీద ఏముందో, జీసస్ ఇస్ నాట్ సెట్ అపార్ట్ ఫర్ నథింగ్. నాయకుడు అనేవాడు సన్నద్ధుడై, నాయకుడు అనేవాడు ముందుగా ఎందుకు వెళ్తాడు? ఒక సిగ్నల్ ఇవ్వడానికి. ముందుగా ఎందుకు వెళ్తాడు? వెనకాల ఉండేటువంటి వ్యక్తుల్ని కూడా అదే మార్గంలో నడిపించుకోవడానికి. ఏ సైన్యాధిపతి కూడా కత్తి పట్టుకొని లేదా తుపాకీ పట్టుకొని ఒక్కడే ముందుకెళ్ళడు. సైన్యాధిపతి ముందుకెళ్తాడంటే సైన్యమంతా వెనకన ఆయనకు వలె దూసుకొని ముందుకు వెళ్ళాలనే దాని యొక్క అర్థం అదే. మన రిపబ్లిక్ డే నాడు పెరేడ్లు అవి ఇవి జరిగాయి ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో. ఇక్కడ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, అక్కడ అధికారులు వాళ్ళందరూ కూడా వస్తారు. కొన్ని ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. కలెక్టర్ వస్తాడు, ఒక్కోసారి చిన్న ర్యాలీ చేస్తూ ఉంటాడు. ఆ ర్యాలీ చేసేటప్పుడు, ఈరోజు ర్యాలీ ఉందండి, నేను మా ఆఫీసర్సు మేమందరం కూడా పొద్దున్నే 8 గంటల నుంచి ర్యాలీ చేస్తున్నాం,
ఒక నినాదం తీసుకొని దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, పలానా విషయాన్ని గురించి మేము అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర నుంచి ఆ పలానా బ్రాడీపేట దాకా మేము ర్యాలీ జరుగుతుంది అని అనౌన్స్ చేస్తాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మీరు కూడా రావాలి అని. ఆహా, అవునా, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అని చెప్తే ఒక్కడే కలెక్టర్ ర్యాలీ చేసుకుంటూ పోతాడా? బ్యానర్ పట్టుకొని పోతాడా? దాని అర్థం ఏంటి? ఆటోమేటిక్గా మీ కాలేజీల్లో ఉన్న పిల్లల్ని పంపించండి, మీ ఖాళీగా ఉన్న మీ ఉద్యోగాలకు పంపించండి, వాళ్ళు కూడా మా వెనకాల రావాలి దాని అర్థం. అప్పుడు మేము మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగుల్ని వెళ్ళండి ఆ ర్యాలీకి అంట అని చెప్పి వాళ్ళకి రిలీవ్ చేసి వాళ్ళని పంపిస్తే వాళ్ళు అప్పుడు ముందుగా అర్థమైందా చెప్పింది? కలెక్టర్ ఊరికే పోతాడా ర్యాలీ బ్యానర్ పట్టుకొని? ఎందుకు వెళ్తాడు? నేను వస్తే నా వెనకాల వస్తారని. నాయకుడైనటువంటి వాడు మన ప్రభువే ముందుకెళ్తున్నాడు. ఏదో విజయోత్సాహం కోసం కాదు, ఆయన శ్రమను అనుభవించడానికి ఆయన తన్ను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. కొద్ది క్షణాల్లో, కొద్ది గంటల్లో ఆయన పట్టబడబోతాడు. ఆయన భయంకరమైన కొరడా దెబ్బలు కొట్టబడబోతున్నాడు. భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటం ఆయన ధరించుకోబోతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, ఐఎమ్ రెడీ, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? వీళ్ళని ఎవ్వరూ తప్పుడుతో పట్టించుకోండి. నా ప్రభు నా కోసం ప్రతిష్ఠించుకొని తెలిసి సిలువ మరణానికి వెళ్తే, ఏ కృపని నోచుకోలేనటువంటి దుఃఖాక్రాంతుడిగా మారడానికి సిలువలోకి నా ప్రభు, నా నాయకుడు వెళ్తే, ఆయన కృపతో ఆవరించబడినటువంటి నేను ఆయన సువార్త కోసం ఎందుకు వెళ్ళకూడదు? ఆయన సువార్త కోసం నూతనమైన నిర్ణయాలు ఎందుకు తీసుకోకూడదు? ఆయన సువార్త నిమిత్తం నా జీవిత ప్రణాళికలను ఎందుకు మార్చుకోకూడదు అని అనుకొని అనేక మంది సేవకులు సువార్త సేవ చేయడానికి ఖండాంతరాలు వెళ్ళి ఆ సువార్తను ప్రకటిస్తే, ఈరోజు మనము ఆ సేవకు ఫలంగా చదువుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పెట్టినటువంటి భిక్ష అన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఆ భిక్షను తింటూ ఈ సత్యానికి వ్యతిరేకంగా మనం ఆలోచన కూడా చేయడానికి వీలు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ భిక్షను తింటూ వారు బెటర్ లైఫ్ థియాలజీలో వెళ్లకుండా వారి జీవితాలని మలుపు చేసుకొని మార్చుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని వస్తే, వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఫలంగా వాళ్ళు పెట్టిన భిక్షను తింటూ నువ్వు ఒక స్త్రీవైనా, ఒక దళితుడివైనా, ఒక అణగారిన వర్గానికి చెందిన వ్యక్తివైనా, దళితులు తక్కువ కులస్తులు అని అంటే ఎవరో 2-3 కులస్తులు అనుకోమాకండి. 4 కులాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అణిచివేయబడిన వారే. అలాంటిది మన సమాజం, అలాంటిది మన సమాజం. ఆ 4 కులాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే స్త్రీలైతే వాళ్ళు కూడా దళితులతో సమానమే. చదువుకోవడానికి లేదు, ఏం లేదు. ఒకవేళ మీరు స్త్రీలైనా చూడండి, అటువంటి పరిస్థితిలో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారైనా ముఖ్యంగా గమనించవలసింది ఏంటో తెలుసా? మనం ఈరోజు చదువుకుంటున్నాము అని అంటే, మనం ఈరోజు స్వేచ్ఛగా ఆరాధన చేయగలుగుతున్నాము అని అంటే, డాక్టర్లు ఇంజనీరు అవుతున్నాము అని అంటే, వాళ్ళు పెట్టిన ముష్టి, వాళ్ళ జీవితాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇక్కడికి వచ్చి ముష్టేస్తే ఆ ముష్టి తింటూ అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్న దాంట్లో అంతకంత ఎదిగితే చాలు, మనం డబ్బులు సంపాదించుకుంటే చాలు, అవన్నీ తప్పుడు మాటలు అని చెప్పి వాళ్ళ జీవితాలని, వాళ్ళు చేసిన త్యాగాన్ని అవమానపరచొద్దు. చాలా సిగ్గుమాలిన పని అది. సత్యాన్ని గ్రహిద్దాం, సత్యంలో మనం ప్రతిష్ఠింపబడదాం. మన ప్రభు మనకంటే ముందుగా నాయకుడిగా ఆయనే ముందుగా వెళ్ళాడు ఈ మార్గంలో. ఆయనకు కృప లేదు ఆ సిలువలో, కానీ మనకు కృప ఉంది, మనకు ఆదరణ ఉంది. గుర్తుపెట్టుకోండి కదా. నేను
ఒకసారి సండే ఈవినింగ్ మీకు చెప్పినట్టున్నాను ఈ మూవీ గురించి, ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అనేటువంటి మూవీ. ఇక్కడంతా కూడా ఈ 17 అధ్యాయం అంతా కూడా మనం మాట్లాడుకుని దేని గురించి? ప్రధాన యాజకుడైన మన యేసయ్య గురించి కదా. ఈ బొమ్మలో కనిపిస్తున్న వ్యక్తి అహరోను. ఆ మూవీలో అహరోను క్యారెక్టర్ అన్నమాట అది. అహరోను మోషే కలిసి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ సనుగుతూ ఉంటారు. ఎర్ర సముద్రంలో కలిపేసి చంపడానికి తీసుకొచ్చావా, ఏంటి కష్టాలేంటి? ఆ ఐగుప్తులోనే కొరడా దెబ్బలు తింటూనే ఏదో బ్రతికేవాళ్ళం కదా, ఏకంగా చచ్చిపోయేటట్టున్నాం. ఇక్కడ ఎర్ర సముద్రం వచ్చింది, మునిగితే చచ్చిపోతే వెనకాల ఫరో వచ్చాడు, చంపడానికి వస్తున్నాడు. ఆడు చెప్పినట్టుంటే ఆడేదో ఒకటి తన్నో ఏదో అంత ముద్దేసేవాడు కదా, ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చేవాడు కదా. చంపడానికి తెచ్చేవారు అందరూ సనుగుతూ ఉంటే మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి ఆయన దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రకారం ఎర్ర సముద్రాన్ని చీలుస్తూ ఉంటాడు. అప్పుడు అహరోను ఆ సంఘటన చూసినటువంటి వాడు, అంటే ఇది బైబిల్లో లేదు, అంటే ఆ స్క్రీన్ ప్లే రాసినటువంటి వ్యక్తి నిజంగా దట్స్ వెరీ బ్రిలియంట్. వారందరూ సముద్రం పాయలైన తర్వాత కూడా వాళ్ళు ముందుకెళ్ళడానికి ఎవరు ధైర్యం చూపించాల. ఎందుకనంటే ఇదిగో ఇట్స్ మోస్ట్ యాక్యురేట్ ప్రజెంటేషన్ అనమాట. ఎర్ర సముద్రం చీలిపోవడం అంటే, సముద్రం అంటే ఎంత లోతు ఉంటుంది, ఎంత లోటు ఉంటుంది సముద్రం. అఫ్కోర్స్ అది పెద్ద సముద్రం కాకపోయినప్పటికీ కొంత లోతు ఉంటుంది కదా. ఆ లోతు ఉన్నప్పుడు ఇటువైపు అటువైపు దారికి ఇటు అటు స్తంభాల్లాగా గోడల్లాగా నీళ్లు నిలబడతా ఉంటే కనీసం తలకంటే ఎక్కువ ఉంటుంది కదా నీళ్లు. ఎంత చిన్న సముద్రం లేక్ అయినప్పటికీ అది పెద్ద లేకే, చిన్న లేకేం కాదు. సముద్రం చాలా పెద్దది, అందులో చేపలు ఉంటాయి, అందులో పెద్ద పెద్ద చేపలు కూడా ఉండొచ్చు. చూడండి, ఇది కొంచెం ఎగ్జాజరేషన్, కానీ కొంచెం ఎగ్జాజరేట్ చేస్తేనే వాళ్ళకు ఆ అనుభూతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మధ్యలో కింద వెళ్తున్నారు చూసారా మనుషులు, దివిటీలు పట్టుకొని దీపాలు పెట్టుకొని వెళ్తున్నారు చూసారా, కనిపించారు చిన్న చిన్న మనుషులు, వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అదంతా ఏందనుకున్నారు? ఆ పక్కనంతా ఏంటి? నీరు నిలబడిపోయింది. నీరు నిలబడిపోతే ఒక పెద్ద ఉరుము వచ్చినప్పుడు, ఆ మూవీ మీరు చూడండి, ఆ ఉరుము వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో చేప తిరుగుతూ ఉందన్నమాట. చూడండి, నీళ్లు నీ పక్కన ఇట్లా నిలబడి ఉంటే నడవగలుగుతావా? అది కనుక ఇట్లా పడిందనుకో, సముద్రం అడుగున ఉన్నావు నువ్వు. చాలామంది ముందుకెళ్ళడానికి కూడా దేవుడు అద్భుతం చేసిన తర్వాత కూడా, ఒక నాయకుడిని ఇచ్చిన తర్వాత కూడా, కృపను అనుగ్రహిస్తున్న తర్వాత కూడా, వాళ్ళ కళ్ళ ముందు పాయలుగా చీలిన తర్వాత కూడా చాలామంది దాటడానికి సంకోచిస్తూ ఉంటే, భయపడతా ఉంటే, మొట్టమొదటిగా అహరోను ఎర్ర సముద్రంలోకి ముందు అడుగు వేస్తాడనమాట. అందరూ వెనక్కి నిలబడిపోయి ఉంటారు. అహరోను ముందుకు అడుగు వేస్తాడు. ఆ చీలిపోయినటువంటి ఆ దారిలోకి అడుగు వేసి వెనక్కి తిరిగి చూసినప్పుడు వారందరూ కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన వెనకాల వెళ్తారు. అహరోను ఎందుకు చూస్ చేసుకుని ఉంటాడు? నాకైతే వెంటనే అర్థమైపోయింది ఎందుకు చూస్ చేసుకున్నాడో. నేను చాలా ప్రభువుని స్తుతించడం జరిగిందనమాట. ఇది బైబిల్లో లేదు, రైటరే చూస్ చేసుకున్నాడు అట్లాగా ఈ స్టోరీని. అహరోను ఎందుకు? మోషేని చూస్ చేసుకోవచ్చు కదా, అహరోను ఎందుకు చూస్ చేసుకున్నాడు? లేకపోతే పిల్లోడ్నో కుర్రోడ్నో కుర్రోడు పరిగెత్తుకుని వెళ్ళిపోతే అందరూ మనం కూడా వెళ్దాం పదండి ఇట్లాంటి మనం సినిమాల్లో చూపిస్తుంటారు కదా. అట్లా కాకుండా అహరోను ముందు వెళ్తాడు. ఎందుకు అని అంటే, అహరోను ప్రధాన యాజకుడు కాబోయేటువంటి వ్యక్తి. అహరోనును దేవుడు ప్రధాన యాజకుడిగా ఎన్నుకున్నాడు. ఇది బైబిల్లో లేదు, కానీ ఇటువంటి విషయాలు అహరోను జీవితంలో ప్రభు చూశాడు, దేవుడు చూశాడు. ఈ సంఘటన లేదు కానీ వేరే సంఘటనలు ఉన్నాయి. అందుకని అహరోన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడిగా నియమించాడు.
ప్రధాన యాజకుడు ఏం చేస్తాడనంటే ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజల బలహీనతలో వారి నిమిత్తం నిలబడి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అహరోను ముందుగా నడుచుకుంటా వెళ్ళి, వీరందరూ బలహీనలయ్యా నాకు తెలుసు, కానీ వీరికి బలాన్ని ఇవ్వు. అవిశ్వాసులు నాకు తెలుసు, భయాలు ఉన్నటువంటి వ్యక్తులు నాకు తెలుసు. వీళ్ళకు బదులుగా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, వీళ్ళకి బదులుగా నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, సత్యమందు నన్ను నేను ప్రతిష్ఠించుకొని ముందుకు అడుగు వేస్తా ఉన్నాను. నేనేసే అడుగుల్ని బట్టి వీళ్ళు ఏమవ్వాలి, నా వెనకాల రావా. యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడు. మోషే కూడా యేసుక్రీస్తు ప్రభువారికే సాదృశ్యం. ఆయన మన మధ్యవర్తి, మన నాయకుడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడు కూడా. ఆయన మధ్యవర్తి ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, గొర్రె పిల్లగా బలి అయిపోయినది ఆయనే, మన రాజు ఆయనే. ఇక్కడ ప్రధాన యాజకుడు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు. నీ కోసం తను తాను ప్రతిష్ఠించుకొని ముందుగా అడుగు వేసి కృపను నోచుకోనటువంటి దుఃఖాక్రాంతుడిగా మారిపోయినటువంటి నీ యేసయ్యని ముందుంటే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు ఈరోజు? ఎవరి మాటల్ని విని నువ్వు మోసపోతున్నావు? ఎవరి ఫిలాసఫీని విని, ఎవరిని సంతోషపెట్టడానికి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తే యేసయ్య నీకు ముందుగా వెళ్ళాడు, గుర్తుపెట్టుకో. నీకు శక్తినివ్వడానికి ఆయన సిద్ధంగా ఉండి తను ప్రతిష్ఠించుకున్నాడు. ఊరకనే ప్రతిష్ఠించుకోవాలా, నిత్య జీవాన్ని నీకు సొంతం చేయాలనుకుంటున్నాడు. ఈరోజే నిత్య జీవాన్ని నీ జీవితంలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఇంకా ప్రభు దూరంగా ఉన్నటువంటి వారు కూడా ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు నీకు నిత్య జీవం కావాలా? ఈరోజు కావాలా? ఈరోజు ఆ ఫిలాసఫీని, ఆ చెత్త ఫిలాసఫీని వదిలేస్తే నిత్య జీవం వచ్చేస్తుంది నీకు. విశ్వాసం అంటే బెటర్ లైఫ్ కాదు, విశ్వాసం అంటే న్యూ లైఫ్. విశ్వాసం అంటే బెటర్ డెసిషన్స్ కాదు, విశ్వాసం అంటే న్యూ డెసిషన్స్. విశ్వాసం అంటే నీ ప్రణాళికల్లో నువ్వు ముందుకు దూసుకెళ్ళడం కాదు, విశ్వాసం అంటే కొత్త ప్రణాళికలు. తల్లి గర్భములో మరలా వెళ్ళి మరలా బయటికి వస్తే కానీ పరలోకానికి ఎవడో వెళ్ళడని నికోదేముతో ప్రభు చెప్పాడు కదా. పరలోక రాజ్యం అని అంటే నువ్వు ఉన్న దాంట్లో మెరుగవడం కాదు, నువ్వు చచ్చి మళ్ళా బ్రతకడం. ఇదే సత్యం అన్ను అంగీకరిస్తే ఆ సత్యములో కృపనిచ్చి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఎంత కృప కావాలో, ఎంత శక్తి కావాలో, ఎంత ఆదరణ కావాలో, ఎంత సంతోషం కావాలో అదంతా ఇచ్చి నేను నడిపించడానికి ఆయన సిలువలో మరణించాడు. గుర్తుపెట్టు, సిలువ మరణించాడు. అందుకని ఆయన కాడి సులువైనది, ఆయన భారము తేలికైనది. ఆయన కోసం బ్రతకడంలోనే నిత్య జీవము, గొప్ప విశ్రాంతి. కాబట్టి ప్రభుకు జీవితాన్ని ఇద్దాం. నూతనంగా ప్రభు కోసం బ్రతకడం, నూతన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతాం. ఈ విధంగా వీళ్ళు అనేక మంది రక్షణ అనుభవంలోకి రావాలని ఆశపడతా ఉన్నాం. ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడండి.